ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం. అసలు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే చాప్టర్ నుంచి అడిగారో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ వాస్కోడా గామా అరైవ్ అట్ కాలికట్? ఇక్కడ యూరోపియన్స్ లో ఫస్ట్ యూరోపియన్స్ పోర్చుగీస్ అయితే ఆ ఫస్ట్ పోర్చుగీస్ పర్సన్ ఎవరు అనేదే క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ వాస్కోడా గామా అరైవ్ అట్ కాలికట్? వాస్కోడా గామా ఎవరు? పోర్చుగీస్ పర్సన్. వాస్కోడా గామా ఎవరు? పోర్చుగీస్ పర్సన్. అయితే ఈయన ఇండియాకి ఏ ఇయర్ లో వచ్చాడు? వాస్కోడా గామా ఏ ఇయర్ లో ఇండియాకి వచ్చాడంటే ఆప్షన్స్ చూడండి. 1496, 1498, 1497, 98, 99. వాస్కోడా గామా 1498 మే 17 కేరళలో ఉన్న కాలికట్ అనే ప్లేస్ కి వస్తాడు. కేరళలో ఉన్న కాలికట్ అనే ప్లేస్ కి, ఇది మలబార్ కోస్టల్ రీజియన్ లో ఉంది. ఎక్కడుంది? మలబార్ కోస్టల్ రీజియన్ లో ఉంది. ఈ కాలికట్ ని ప్రజెంట్ మనము కోజిక్కోడ్ గా పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? కోజిక్కోడ్. అయితే ఎవరి యొక్క హెల్ప్ తో వాస్కోడా గామా ఇండియాకి సీ రూట్ ని కనుగొన్నాడంటే అబ్దుల్ ఇబాన్ మజీద్ అనే ఒక అరబ్ ట్రేడర్ యొక్క హెల్ప్ తో వాస్కోడా గామా 1498 మే 17 ఎగ్జాక్ట్ గా ఇండియాకి రీచ్ అవుతాడు. ఎప్పుడు రీచ్ అవుతాడు? 1498 మే 17 రీచ్ అవుతాడు. ఈయనకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఇండియాకి పంపించిన పర్సన్ ఎవరు అంటే ఇమాన్యువల్. ఎవరు? ఇమాన్యువల్. ఈ ఇమాన్యువల్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం వల్లనే వాస్కోడా గామా ఫైనల్ గా 1498 మే 17 ఇండియాకి వస్తాడు. అలా వచ్చినప్పుడు మన ఇండియాలో కాలికట్ యొక్క రూలర్ రాజా మను విక్రమన్ వర్మ. కాలికట్ యొక్క రూలర్ ఎవరు? రాజా మను విక్రమన్ వర్మ. సౌత్ ఇండియాలో విజయనగర ఎంపైర్ రూల్ చేస్తుంది. సౌత్ ఇండియాలో విజయనగర ఎంపైర్. ఆ రూలరే ఇమ్మడి నరసింహరాయలు. ఎవరు రూల్ చేస్తున్నారు? ఇమ్మడి నరసింహరాయలు. ఈ ఇమ్మడి నరసింహరాయలు సాలువా డైనాసిటీ. ఏ డైనాసిటీ? సాలువా డైనాసిటీ. తర్వాత నార్త్ ఇండియా ఏదైతే ఉందో అక్కడ ఢిల్లీ సుల్తానేట్స్ రూల్ చేస్తున్నారు. ఎవరు రూల్ చేస్తున్నారు? ఢిల్లీ సుల్తానేట్స్. ఆ ఢిల్లీ సుల్తానేట్స్ లో సికిందర్ షా లోడి. ఢిల్లీ సుల్తానేట్ లో ఉన్న లాస్ట్ డైనాసిటీని లోడీ డైనాసిటీ. ఆ లోడీ డైనాసిటీకి సంబంధించిన సికిందర్ షా లోడి రూల్ చేస్తున్నాడు. ఇది వాస్కోడా గామా గురించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు వచ్చాడంటే ఆప్షన్ సి 1498 మే 17. నెక్స్ట్ వన్, హూ వర్ ద ఫస్ట్ యూరోపియన్స్ టు కమ్ టు ఇండియా ఫర్ ట్రేడ్? చూడండి, ఇండియాకి టోటల్ గా మనం ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. ఇండియాకి టోటల్ గా 5 యూరోపియన్స్ వస్తారు. ఎంతమంది? 5. పోర్చుగీస్, తర్వాత డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్. ఇలా టోటల్ గా 5 యూరోపియన్స్ ఇండియాకి వస్తారు. అందులో ఇండియాకి వచ్చిన ఫస్ట్ యూరోపియన్స్ ఎవరు అనేదే క్వశ్చన్. ఆ ఫస్ట్ యూరోపియన్స్ పోర్చుగీస్. ఫస్ట్ వచ్చి లాస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ కి విజిట్ చేయని యూరోపియన్స్ ఎవరు అంటే డేన్స్.
మిగిలిన డచ్ కానీ, పోర్చుగీస్ కానీ, బ్రిటిష్ కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ని విజిట్ చేస్తారు. చేయని వాళ్ళు, ట్రేడ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయని వాళ్ళు ఎవరు అంటే డేన్స్. వీళ్ళు ట్రాంకుబార్, సేరంపూర్ ఈ 2 ప్లేసెస్ లో మాత్రమే ట్రేడ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ యూరోపియన్స్ టు కమ్ టు ఇండియా ఫర్ ట్రేడ్. ట్రేడ్ కోసం వచ్చిన ఫస్ట్ యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్. ఎవరు వచ్చారు? పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ఎప్పుడు? 1498 లో వస్తారు. నెక్స్ట్ వన్, వేర్ డిడ్ ద ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా? ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో వాళ్ళ యొక్క ఫ్యాక్టరీని ఫస్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఫ్రెంచ్ వాళ్ళు మన కంట్రీకి 1664 లో వస్తారు. ఎప్పుడు వస్తారు? 1664 లో. అయితే 1664 లో వచ్చినప్పటికీ 1668 లో ట్రేడ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడ ట్రేడ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేశారంటే సూరత్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? సూరత్ లో. ఎవరి యొక్క పర్మిషన్ తో అంటే ఔరంగజేబ్. ఔరంగజేబ్ యొక్క పర్మిషన్ తో ఫ్రాన్సిస్ కారన్, ఈయనని 1668 లో సూరత్ లో ఏం చేస్తాడు? ట్రేడ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ట్రేడ్ సెంటర్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ సూరత్. నెక్స్ట్ వన్, ద బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ వాస్ ఫాట్ ఇన్ ద ఇయర్. బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ అనేది ఏ ఇయర్ లో జరిగింది? చూడండి, బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్, దీన్ని వందవాసి అని కూడా అంటాం. ఇది 1760 లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1760 లో. ఎవరెవరి మధ్య అంటే బ్రిటిషర్స్, తర్వాత ఫ్రెంచ్, అయ్యర్కుట్, కౌంట్ డి లాలీ, వీళ్ళిద్దరి మధ్యనే ఏ వార్ జరిగింది? బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ అనేది 1760 లో జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ లో అయ్యర్కుట్ కౌంట్ డి లాలీని ఓడించేసి పర్మనెంట్ గా వాళ్ళ ప్లేసెస్ అన్ని బ్రిటిష్ వాళ్ళు తీసేసుకొని ఫ్రెంచ్ వాళ్ళని పారిస్ అగ్రిమెంట్, ఏ అగ్రిమెంట్? పారిస్ అగ్రిమెంట్ ద్వారా పర్మనెంట్ గా ఫ్రెంచ్ వాళ్ళు పాండిచెర్రీ అనే ప్లేస్ లో మాత్రమే ఉంటారు. ఏ ప్లేస్ లో? పాండిచెర్రీ. ఈ పాండిచెర్రీ 4 ప్లేసెస్ యొక్క కాంబినేషన్. అదే పాండిచెర్రీ, యానం, మాహే, కరైకల్. ఈ 4 ప్లేసెస్ ని కలిపి పాండిచెర్రీ అంటాం. ఇలా వచ్చిన ఫ్రెంచ్ వాళ్ళు 1956 వరకు ఇండియాలోనే ఉంటారు. 1962లో ఫ్రెంచ్ యొక్క రాటిఫికేషన్ తో కంప్లీట్ గా దాన్ని మెచ్ చేసేస్తారు. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? 1760. బ్యాటిల్ ఆఫ్ వాండీ వాష్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1760 లో జరిగింది. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హూ గ్రాంటెడ్ ద చార్టర్ టు ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ 1600? 1600 లో హూ గ్రాంటెడ్ ద చార్టర్ అంటే పర్మిషన్స్ అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎవరిచ్చారు? 1600 డిసెంబర్ 31 ఈ రోజుని ఎలిజబెత్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీని మోనోపోలీ ట్రేడ్ గా డిక్లేర్ చేసి ఇండియాకి పంపించడానికి పర్మిషన్ అనేది గ్రాంట్ చేస్తుంది. ఎప్పుడు? 1600 డిసెంబర్ 31న. ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీని దీని యొక్క ఒరిజినల్ నేమ్, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే ద గవర్నర్స్ అండ్ ద మెర్చెంట్స్
ద మెర్చెంట్స్ కంపెనీ ఆఫ్ లండన్ ట్రేడింగ్ టు ఈస్ట్ ఇండీస్ అనే పేరు మీదగా ఈస్ట్ ఇండియా కంపెనీని ఇండియాకి పంపిస్తారు. ఎన్ని ఇయర్స్ పాటు పర్మిషన్ ఇచ్చిందంటే 15 years. ట్రేడ్ చేయడానికి టోటల్ గా 70,000 pounds ఇన్వెస్ట్మెంట్. ఇలా ఎలిజబెత్ I ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఇండియాకి పంపిస్తుంది. ఏ ఇయర్ లో పర్మిషన్ ఇచ్చిందంటే 1600 December 31. ఆ టైంలో క్వీన్ ఎవరు అంటే ఎలిజబెత్. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆర్ కింగ్ ఎవరు అంటే విలియం హాకిన్స్ అనే ఆయన ప్రైమ్ మినిస్టర్. ఇలా క్వీన్ ఎలిజబెత్ I పర్మిషన్ అనేది ఇస్తుంది. సో ఇలా వీళ్ళ యొక్క పర్మిషన్ తో బ్రిటిషర్స్ ఇండియాకి వస్తారు. నెక్స్ట్ వన్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ ఇండియా వాజ్. పోర్చుగీస్ వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద పోర్చుగీస్ ఇన్ ఇండియా వాజ్. వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ? స్టార్టింగ్ లో 1510 లో వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ అనేది కొచ్చిన్. 1510 లో హెడ్ క్వార్టర్ ఏంటి? కొచ్చిన్. ఈ 1510 నుంచి 1530లో వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ని కొచ్చిన్ నుంచి గోవాకి షిఫ్ట్ చేస్తారు. క్వశ్చన్ చూడండి, ఇనిషియల్ ట్రేడ్ సెంటర్ ఆఫ్ పోర్చుగీస్ అంటే కొచ్చిన్. అలా కాకుండా ట్రేడ్ సెంటర్ ని షిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ గా ట్రేడ్ సెంటర్ ఎక్కడ అంటే పర్మనెంట్ గా గోవా. ఈ 1530లో పోర్చుగీస్ యొక్క గవర్నర్ జనరల్ అయిన నూనోడా కున్హా ఈయనని ట్రేడ్ సెంటర్ ని కొచ్చిన్ నుంచి గోవాకి 1530లో షిఫ్ట్ చేస్తాడు. స్టార్టింగ్ లో ఏమో కొచ్చిన్, దాని తర్వాత గోవాకి ఎప్పుడు షిఫ్ట్ చేశారు అంటే 1530లో షిఫ్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, గోవా. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిస్కవర్డ్ ద కేప్ రూట్ ఫ్రమ్ యూరప్ టు ఇండియా. ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో ఇండియాకి సీ రూట్ ని ఎవరు కనుగొన్నారు చూద్దాం. ఆప్షన్స్ ఏంటి? క్రిస్టోఫర్ కొలంబస్, వాస్కోడా గామా, ఫెర్డినాండ్ మెగిలెన్, తర్వాత అమెరిగో వెస్పూసి. ఇందులో ఏ యూరోపియన్ ఇండియాకి సీ రూట్ ని కనుగొన్నారంటే ఫస్ట్ మన కంట్రీకి వచ్చింది ఎవరని చెప్పుకుంటున్నాం? పోర్చుగీస్. ఎవరు వచ్చారు? పోర్చుగీస్. అయితే ఈ పోర్చుగీస్ వారిలో టోటల్ గా 4 మెంబర్స్ ఇండియాకి సీ రూట్ ని కనుక్కోవడం కోసం ట్రై చేస్తారు. ఆయనే ఒకరు హెన్రీ, 2 బార్థలోమియో డయాస్, తర్వాత కొలంబస్, 4th one వాస్కోడా గామా. అయితే ఈ హెన్రీ జిబ్రాల్టర్ నుంచి మొరాకో వరకు, ఆఫ్రికాలో ఉన్న మొరాకో వరకు వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసి నావిగేషన్ స్కూల్స్ ని స్టార్ట్ చేసి ఇండియాకి సీ రూట్ ని కనుక్కోవడం కోసం ఎంకరేజ్ చేస్తాడు. దాని తర్వాత బార్థలోమియో డయాస్ సౌత్ టిప్ ఆఫ్ ఆఫ్రికా వరకు, ఇక్కడ సౌత్ టిప్ ఆఫ్ ఆఫ్రికా వరకు వెళ్ళి అక్కడ ఎక్కువగా వేవ్స్ రావడం వల్ల ఈ సౌత్ టిప్ ఆఫ్ ఆఫ్రికా ఏదైతే ఉందో దేనికి పెట్టిన పేరే కేప్ ఆఫ్ స్టోమ్స్ అనే పేరు పెడతాడు. ఈ కేప్ ఆఫ్ స్టోమ్స్ యొక్క పేరును తీసేసి హెన్రీ టూ ఎవరు? పోర్చుగల్ యొక్క కింగ్. ఈ హెన్రీ యొక్క సన్నే జాన్ II. ఈ జాన్ II ఈ కేప్ ఆఫ్ స్టోమ్స్ కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ గా పేరు పెడతాడు. కేప్ ఆఫ్ స్టోమ్స్ కి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు పెడతాడు. ఎవరు? బార్థలోమియో డయాస్ సౌత్ టిప్ ఆఫ్ ఆఫ్రికా నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. తర్వాత కొలంబస్ ఎవరైతే ఉన్నారో ఈయన మన ఇండియాకి రాకుండా పక్కనున్న వెస్ట్ ఇండీస్కి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? వెస్ట్ ఇండీస్ కి వెళ్తాడు. అక్కడ
కరేబియన్ ఐలాండ్స్ లో రీచ్ అవుతాడు. కరేబియన్ ఐలాండ్స్ వేవ్స్ వల్ల డైరెక్షన్ చేంజ్ అయ్యి ఎక్కడికి వెళ్తాడంటే వెస్ట్ ఇండీస్ కి వెళ్తాడు. హూ డిస్కవర్డ్? యుఎస్ అంటే అమెరికా అంటే ఏం చెప్తాం? కొలంబస్ అని చెప్పి చెప్తాం. తర్వాత ఫోర్త్ పర్సన్ వాస్కోడా గామా. ఈ వాస్కోడా గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్, ఎక్కడ నుంచి? కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఫైనల్ గా మన ఇండియాకి రీచ్ అవుతాడు అరబ్ ట్రేడర్ యొక్క హెల్ప్ తో. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఆప్షన్ బి వాస్కోడా గామా. నెక్స్ట్ వన్, ద ఇంగ్లీష్ అంబాసిడర్ సర్ థామస్ రో విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ విచ్ మొఘల్ ఎంపరర్? ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అంబాసిడర్ ఎవరంట? థామస్ రో. ఈ థామస్ రో అనే ఆయన ఏ మొఘల్ రూలర్ ఉన్న టైంలో ఇండియాని విజిట్ చేశాడు? బ్రిటిషర్. ఎవరు? థామస్ రో. ఈ థామస్ రో అనే ఆయన ఇండియాకి 1615 లో వస్తాడు. ఎప్పుడు వస్తాడు? 1615 లో. ఈ థామస్ రో ఇచ్చిన ఒక ఫేమస్ స్టేట్మెంటే వార్ అండ్ ట్రేడ్ షుడ్ నాట్ స్టే టుగెదర్ అని చెప్పి. ఈ థామస్ రో వచ్చినప్పుడు మొఘల్ రూలర్ ఎవరు అంటే ఆయనే జహాంగీర్. ఎవరున్నారు? జహాంగీర్. ఈయన యొక్క పర్మిషన్ తోనే ఇండియాలో ట్రేడ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అదే ఎక్కడ అంటే అహ్మదాబాద్, తర్వాత బరోడా, ఆగ్రా. ఈ ప్లేసెస్ లో ట్రేడ్ సెంటర్స్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే థామస్ రో ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ టైంలో ఉన్న మొఘల్ రూలర్ ఎవరు అంటే జహాంగీర్. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, విచ్ పోర్చుగీస్ గవర్నర్ క్యాప్చర్డ్ గోవా ఫ్రమ్ ద రూలర్ ఆఫ్ బీజాపూర్ ఇన్ 1510? చూడండి, ఏ పోర్చుగీస్ గవర్నరు బీజాపూర్ రూలర్? ఆ బీజాపూర్ రూలరే యూసఫ్ ఆదిల్ షా. యూసఫ్ ఆదిల్ షా. బీజాపూర్ రూలర్ ఎవరు? యూసఫ్ ఆదిల్ షా. ఈ యూసఫ్ ఆదిల్ షా దగ్గర నుంచి గోవాని ఆక్యుపై చేస్తాడు. ఏం ఆక్యుపై చేస్తాడు? గోవా. ఈ గోవా అనేది ఎవరి కంట్రోల్లో ఉంది? యూసఫ్ ఆదిల్ షా కంట్రోల్లో ఉంది. అయితే ఏ పోర్చుగీస్ గవర్నర్ దీన్ని ఆక్యుపై చేసుకున్నాడు అంటే ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్. ఎవరు? ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్. ఈయన ఏం చేస్తాడు? గోవాని క్యాప్చర్ చేస్తాడు. ఎవరి దగ్గర నుంచి అంటే యూసఫ్ ఆదిల్ షా దగ్గర నుంచి. కానీ ఎవరి యొక్క హెల్ప్ తీసుకొని దీన్ని ఆక్యుపై చేస్తాడంటే శ్రీకృష్ణ దేవరాయ. శ్రీకృష్ణ విజయనగర ఎంపైర్ యొక్క రూలర్ అయిన శ్రీకృష్ణ దేవరాయ దగ్గర నుంచి యూసఫ్ ఆదిల్ షాకి, తర్వాత ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్ కి ఈయన అగ్రిమెంట్ చేసి ఈ గోవా అనే ప్లేస్ ని ఎవరికి ఇప్పిస్తాడంటే ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్ కి 1510 లో ఇప్పిస్తాడు. ఎప్పుడు? 1510 లో. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అగ్రిమెంటే మిలిటరీ అగ్రిమెంట్. అల్బుక్వర్క్ కి శ్రీకృష్ణ దేవరాయకి జరిగిన అగ్రిమెంటే మిలిటరీ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ద్వారా ఏదైనా ప్లేస్ ని అల్బుక్వర్క్ ఆక్యుపై చేయాలనుకుంటే శ్రీకృష్ణ దేవరాయ హెల్ప్ చేస్తాడు. దానికి బదులుగా శ్రీకృష్ణ దేవరాయకి అల్బుక్వర్క్ 500 హార్సెస్ ఇస్తాడు. ఎన్ని హార్సెస్ ఇస్తాడు? 500 హార్సెస్. దాంతో పాటు క్రిస్టో సెరిఫు అనే ఆయన వీళ్ళకి కేనోన్స్ ని ఎలా యూజ్ చేయాలో చెప్తాడు. కొన్ని వార్ టెక్నిక్స్ నేర్పిస్తాడు శ్రీకృష్ణ దేవరాయ యొక్క ఆర్మీకి. దాంతో పాటు కేనోన్స్ ని ఎలా యూజ్ చేయాలో కూడా ఈ క్రిస్టో సెరిఫోనే వచ్చి ట్రైన్ చేస్తాడు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? ఫ్రాన్సిస్ డి అల్మిడా, ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్, నీనోడో కున్హా, తర్వాత వాస్కోడా గామా.
1510 లో ఎవరు ఆ గవర్నర్ జనరల్ అంటే ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్. ఈయన 1509 నుంచి 1515 వరకు ఇండియాలో పోర్చుగీస్ యొక్క గవర్నర్ జనరల్ గా వర్క్ చేస్తాడు. సో ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ద డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద విచ్ ఇయర్? చూడండి, డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏ ఇయర్ లో ఫామ్ అయింది? పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్ తర్వాత ఫ్రెంచ్ వస్తారు. ఇప్పుడు డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది ఎప్పుడు ఫామ్ అయింది అనేది క్వశ్చన్. ఏ ఇయర్ లో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ? ఆప్షన్ ఏ 1600, 1602, 1616, 1664. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1616 లో ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయింది? 1664, 1616 లో. 1664 లో ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు. ఎప్పుడు వస్తారు? 1664 లో ఎవరు వస్తారంటే ఫ్రెంచ్ వాళ్ళు. డేన్స్ మాత్రం ఎప్పుడు అంటే 1616 లో. తర్వాత బ్రిటిషర్స్ ఎప్పుడు? 1600 లో. తర్వాత 1602 లో డచ్. 1602 లో ఎవరు? డచ్. చూడండి, 1600 ఏమో బ్రిటిషర్స్, 1602 ఏమో డచ్, 1616 ఏమో డేన్స్, తర్వాత 1664 ఏమో ఫ్రెంచ్. సో ఇప్పుడు డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏ ఇయర్ లో ఫామ్ అయింది అంటే 1616 లో ఫామ్ అయింది. వీళ్ళకున్న రెండు ట్రేడ్ సెంటర్స్, ఒకటి సేరంపూర్, ఇంకొకటి ట్రాంకుబార్, అంతే. వీళ్ళు 1845 లో పర్మనెంట్ గా ఈ 2 ట్రేడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్డింజ్ 1 కి ఇచ్చేసి చైనాకి వెళ్ళిపోతారు. ఎప్పుడు వచ్చారు? 1616 లో. అంటే 1845 లో వెళ్ళిపోతారు. ఎవరంటే డేన్స్. ఆప్షన్ సి 1616. నెక్స్ట్ వన్, ద డచ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా అట్? చూడండి, డచ్ వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యాక్టరీని ఫస్ట్ టైం ఏ ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు? డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1602 లో వచ్చారు ఇండియాకి. డచ్ వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే 1602 లో వస్తారు. తర్వాత వీళ్ళ యొక్క ఫ్యాక్టరీని ఫస్ట్ టైం ఏ ప్లేస్ లో ఎస్టాబ్లిష్ చేశారో చూద్దాం. సూరత్, పులికాట్, మసూలీపట్నం, తర్వాత చిన్సురా. వీళ్ళు ట్రేడ్ సెంటర్ ని చూడండి, హెడ్ క్వార్టర్ ని పులికాట్ నుంచి నాగపట్నంకి షిఫ్ట్ చేస్తారు. ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు? పులికాట్ నుంచి నాగపట్నంకి. అయితే వీళ్ళు ఫస్ట్ టైం ట్రేడ్ సెంటర్ ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే మసూలీపట్నంలో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎవరు? డచ్ వాళ్ళు. కానీ పులికాట్ లో వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ని నాగపట్నంకి షిఫ్ట్ చేస్తారు. తర్వాత ఫస్ట్ ట్రేడ్ సెంటర్ ఏమో మసూలీపట్నం. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ in 1757 was fought between the British and చూడండి 1757 లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరుగుతుంది. 1757 లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది బ్రిటిషర్ అయిన రాబర్ట్ క్లైవ్ కి తర్వాత సిరాజ్ ఉద్ దౌలాకి ఎవరెవరి మధ్య జరుగుతుంది? 1757 లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది రాబర్ట్ క్లైవ్ కి, సిరాజ్ ఉద్ దౌలాకి జరుగుతుంది. ఇందులో ఇంకా కొంతమంది టీమ్ మెంబర్స్ ఉంటారు. సో దీని గురించి నెక్స్ట్ మనం కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు ఈ ఎంటైర్ వార్ ఏదైతే ఉందో దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ పోర్చుగీస్ వైస్ రాయ్ ఇన్ ఇండియా? ఇప్పుడు టోటల్ గా పోర్చుగీస్ లో మనము
4 పోర్చుగీస్ గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకుంటాం. అదే ఎవరు? ఫ్రాన్సిస్ డి అల్మిడా, ఫ్రాన్సిస్ డి అల్మిడా, తర్వాత అల్బుక్వర్క్, అల్బుక్వర్క్, నూనోడా కున్హా, నూనోడా కున్హా, తర్వాత మార్టిన్ ఆల్ఫాన్సో డిసాజు. నెక్స్ట్ ఎవరు? మార్టిన్ ఆల్ఫాన్సో డిసాజు. అయితే మన ఇండియాకి ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయ్ ఆర్ గవర్నర్ జనరల్ గా ఎవరు వచ్చారంటే చూడండి, ఆప్షన్ బి ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఎవరు వచ్చారు? ఆప్షన్ బి ఫ్రాన్సిస్ డి అల్మిడా. ఈయనని పోర్చుగీస్ యొక్క ఫస్ట్ గవర్నర్ జనరల్. అలాగే బ్లూ వాటర్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తాడు? బ్లూ వాటర్ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఆప్షన్ బి. అదే బ్లూ వాటర్ పాలసీని ఎవరు క్యాన్సిల్ చేశారంటే ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్. ఈయన క్యాన్సిల్ చేస్తాడు. బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటి? ఓన్లీ ఎక్కువగా అరేబియన్ సీ ఏదైతే ఉందో అందులో ఉన్న ట్రేడ్ పైన మాత్రమే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ల్యాండ్ కానీ పొలిటికల్ మ్యాటర్ లో కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ అల్బుక్వర్క్ వచ్చిన తర్వాత మనం పొలిటికల్ మ్యాటర్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాము అని చెప్పి బ్లూ వాటర్ పాలసీని క్యాన్సిల్ చేస్తాడు. ఇంప్లిమెంట్ చేసిందేమో ఫ్రాన్సిస్ డి అల్మిడా, క్యాన్సిల్ చేసిందేమో ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్. సో ఆప్షన్ బి, ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయ్. నెక్స్ట్ వన్, ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఫౌండెడ్ బై. ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు స్థాపించారు? ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? చూడండి, కోల్బర్ట్, డూప్లెక్స్, లాలీ, డ్యూమాస్. ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు స్థాపించారంటే జిన్ బాప్టిస్ట్ కోల్బర్ట్. జిన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అని ఆయన స్థాపిస్తాడు. దేన్ని? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని. దీన్ని ఏమని పిలుస్తాం? క్యాంపెయినల్ డెస్ ఇండీస్ ఓరియంటల్స్ అనే పేరుతో పిలుస్తాం. ఆ టైంలో ఉన్న కింగ్ ఎవరు అంటే కింగ్ లూయిస్ 14. కింగ్ ఎవరంటే లూయిస్ 14. ఆయన పెట్టిన పేరే ఏంటంటే క్యాంపెయినల్ డెస్ ఇండీస్ ఓరియంటల్స్. ఈ లూయిస్ 16, 17, 20లో చనిపోతాడు. దాని పేరే పర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండియా. ఏమని మారుస్తారంటే పర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండియాగా మారుస్తారు. ఎప్పుడు? 1720లో. క్యాంపెయినల్ డెస్ ఇండీస్ ఓరియంటల్స్ అనే నేమ్ ని పర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేస్తారు. ఇప్పుడు ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ ఫౌండెడ్ బై కోల్బర్ట్. ఎవరు స్థాపించారు దీన్ని అంటే కోల్బర్ట్ స్థాపించాడు. ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫ్రెంచ్ గవర్నర్ అయిన డ్యూమాస్ కి నవాబ్ అనే టైటిల్ ఇస్తాడు. ఎవరిస్తారు? ఔరంగజేబ్ ఇస్తాడు. ఎవరికి? డ్యూమాస్ అనే ఫ్రెంచ్ గవర్నర్ కి ఔరంగజేబ్ అనే టైటిల్ ని, ఔరంగజేబ్ నవాబ్ అనే టైటిల్ ని ఇస్తాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏమో జిన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఏ. In 1661, the Portuguese gifted which Indian city to the British King Charles II as dowry? 1661లో చూడండి, బ్రిటిష్ ఆఫీసర్ ఉంటాడు. ఆ బ్రిటిష్ ఆఫీసరే చార్లెస్ II. ఈ చార్లెస్ II ఏం చేస్తాడంటే పోర్చుగీస్ క్వీన్ అయిన క్యాథరిన్ బ్రిగాన్జాని మ్యారేజ్ చేసుకుంటాడు. ఎవరిని? క్యాథరిన్ బ్రిగాన్జాని మ్యారేజ్ చేసుకుంటాడు. ఇలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ బాంబే ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని ఎవరికి ఇచ్చేస్తారంటే కట్నంగా చార్లెస్ II కి ఇచ్చేస్తారు. డౌరీ.
ఎవరికి ఇచ్చేస్తారు? చార్లెస్ టూకి ఏ ప్లేస్ ని ఇచ్చేశారు కట్నంగా 1661లో అంటే బాంబే. బాంబే అనే ప్లేస్ ని ఇచ్చేస్తారు. ఈ బాంబే అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ ద గాడెస్ ముంబాదేవి. ఫ్రమ్ ద గాడెస్ ముంబాదేవి. ఈ ముంబాదేవిని కోలీ ట్రైబల్స్ వర్షిప్ చేసేవాళ్ళు. ఎవరు? కోలీ ట్రైబల్స్. అయితే ఈ ముంబాదేవిని కోలీ ట్రైబల్స్ అనే వాళ్ళు వర్షిప్ చేసేవాళ్ళు అని చెప్పి ఎందులో మెన్షన్ చేశారంటే లెజెండ్స్ ఆఫ్ ఇండియా. లెజెండ్స్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో. ఈ బుక్ ని క్యాస్పర్ రాస్తాడు. ఎవరు రాస్తారు? క్యాస్పర్. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, బాంబే. ఈ బాంబే అనే ప్లేస్ ని ఏమిస్తారు? చార్లెస్ టూకి పోర్చుగీస్ వాళ్ళు కట్నంగా ఇస్తారు, క్యాథరిన్ బ్రిగాన్జాని మ్యారేజ్ చేసుకున్న తర్వాత. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, during whose reign did the British East India Company establish its first factory at Surat in 1613? ఇక్కడ 1613 లో ఏం చేశారు? సూరత్ లో ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? 1613 లో. ఇట్ ఈస్ ద పర్మనెంట్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిటిషర్స్. అయితే ఎవరి టైంలో ఈ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు సూరత్ లో అంటే ఆప్షన్ బి, జహాంగీర్. 1608 లో హకీన్స్ వచ్చి జహాంగీర్ ని పర్మిషన్ అడుగుతాడు. దేనికోసం? ట్రేడ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. కానీ జహాంగీర్ పర్మిషన్ ఇవ్వడు. కానీ ఎప్పుడైతే 1612 లో బ్యాటిల్ ఆఫ్ స్వాహిలి అనే వార్ జరుగుతుందో ఆ వార్ లో బ్రిటిష్ కెప్టెన్ అయిన బెస్ట్ పోర్చుగీస్ ని ఓడిస్తాడు. అప్పుడే ఏం చేస్తాడు? ఏంటి, పోర్చుగీస్ వాళ్ళకంటే బ్రిటిషర్స్ చాలా పవర్ఫుల్ అని చెప్పి అప్పుడు ట్రేడ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం 1613 లో పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంటే సూరత్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒకప్పుడు ఈ హకీన్స్ అడిగినప్పటికి కూడా పర్మిషన్ ఇవ్వడు. కానీ 1612 లో బ్యాటిల్ ఆఫ్ స్వాహిలి జరిగిన తర్వాత 1613 లో ట్రేడ్ సెంటర్ ని, పర్మనెంట్ ట్రేడ్ సెంటర్ ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంటే సూరత్ లో. ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోనంటే జహాంగీర్ యొక్క పర్మిషన్ తో ఎస్టాబ్లిష్ చేస్తారు. ద ఫోర్ట్ విలియం ఈజ్ లొకేటెడ్ ఇన్. ఫోర్ట్ విలియం ఏదైతే ఉందో అది ఎక్కడుంది? మెడ్రాస్, బాంబే, కల్కత్తా, పాండిచ్చేరి. ఈ ఫోర్ట్ విలియం అనేది కల్కత్తాలో ఉంది. ఫోర్ట్ విలియం ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు? కల్కత్తాలో. ఎవరు ఈ కల్కత్తాలో ఫోర్ట్ ని డెవలప్ చేశారంటే జోబ్ చోర్నాక్. ఎవరు డెవలప్ చేశారు దీన్ని? జాబ్ చోర్నాక్ అని ఆయన ఈ ఫోర్ట్ ని డెవలప్ చేస్తాడు. అయితే కల్కత్తా ఏదైతే ఉందో ఇది 3 ప్లేసెస్ యొక్క కాంబినేషన్. అది కాలికతా, సుథనాటి, గోవిందాపూర్. ఈ 3 ప్లేసెస్ ని కలిపే మనము కల్కత్తా అని చెప్పి పిలుస్తాం. సో అయితే ఈ కల్కత్తాలో ఏ ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఫోర్ట్ విలియమ్స్. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే జాబ్ చోర్నాక్. సో ఆప్షన్ సి. తర్వాత మెడ్రాస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఒక ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. అదే సెయింట్ జార్జ్ ఫోర్ట్. ఈ సెయింట్ జార్జ్ ఫోర్ట్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే ఫ్రాన్సిస్ డే. తర్వాత బాంబే ఏదైతే ఉందో ఇక్కడ సెయింట్ డేవిడ్ ఫోర్ట్. ఏ ఫోర్ట్? సెయింట్ డేవిడ్ ఫోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తారు. తర్వాత కల్కత్తాలో ఫోర్ట్ విలియమ్స్, బాంబేలో ఏమో సెయింట్ డేవిడ్ ఫోర్ట్, మెడ్రాస్ లో ఏమో సెయింట్ జార్జ్ ఫోర్ట్. నెక్స్ట్ వన్,
ద పాలసీ ఆఫ్ బ్లూ వాటర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. బ్లూ వాటర్ పాలసీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? చూడండి, వాస్కోడా గామా, ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్, ఫ్రాన్సిస్కో డి అల్మిడా, రాబర్ట్ క్లైవ్. ఇక్కడ ఈ బ్లూ వాటర్ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే చూడండి ఆప్షన్స్, ఫ్రాన్సిస్ డి అల్మిడా. బ్లూ వాటర్ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది అల్మిడా, క్యాన్సిల్ చేసిందేమో ఆల్ఫాన్సో డి అల్బుక్వర్క్. ఆప్షన్ సి. In which year was the Dutch East India Company was established? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చూడండి, 1600, 1602, 1616, 1664. డచ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఆ కంపెనీని విఓసి అని పేరుతో కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? విఓసి, వెర్నిచ్ ఆస్ట్రిండిచ్ కంపెనీ. ఈ డచ్ వాళ్ళు 1602లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎప్పుడు? 1602లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓల్డెన్ బార్నావెల్ట్ అని ఆయన దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎప్పుడు అంటే 1602. విచ్ యూరోపియన్ పవర్ సోల్డ్ దేర్ ఇండియన్ సెటిల్మెంట్స్ టు ద బ్రిటిష్ ఇన్ 1845? ఏ యూరోపియన్స్ 1845లో తనకున్న ట్రేడ్ సెంటర్స్ ని అమ్మేసి ఎక్కడికి వెళ్ళిపోతారు? చైనాకి వెళ్తారు. ఎవరు అంటే డేన్స్. వాళ్ళకున్న రెండు ట్రేడ్ సెంటర్స్, ఒకటి సేరంపూర్ వెస్ట్ బెంగాల్, తర్వాత ట్రాంకూబర్ తమిళనాడు. ఇప్పుడు ఈ డేన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్డింజ్ వన్ కి అమ్మేసి 1845లో, ఎప్పుడు? 1845లో హార్డింజ్ వన్ కి 1.2 crores కి అమ్మేసి చైనాకి వెళ్ళిపోతారు. ఆ యూరోపియన్స్ డేన్స్. ఎవరు ఆ యూరోపియన్స్ అంటే? డేన్స్. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లాస్ట్ యూరోపియన్ పవర్ టు కమ్ టు ఇండియా? ఇండియాకి టోటల్ గా 5 యూరోపియన్స్ వస్తే అందులో ఆఖరిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు? బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్, డేన్స్. ఆప్షన్ సి, ఫ్రెంచ్. వీళ్ళే 1664లో వస్తారు. ఎప్పుడు వస్తారు? 1664లో. బ్రిటిషర్స్ మనకు తెలుసు 1600లో పర్మిషన్ తీసుకొని వస్తారు. వీళ్ళు 1616, డచ్ 1602. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లాస్ట్ యూరోపియన్ పవర్ టు కమ్ టు ఇండియా అంటే ఫ్రెంచ్ వాళ్ళు. ఎప్పుడు అంటే 1664లో. బ్రిటిషర్స్ ఏమో 1600, డచ్ ఏమో 1602, డేన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1616లో వస్తారు. కెప్టెన్ విలియం హకిన్స్ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ జహంగీర్ ఇన్ ద ఇయర్. చూడండి, విలియం హకిన్స్ వస్తాడు ఎప్పుడు? 1608లో హెక్టార్ అనే షిప్ ద్వారా ఎవరు వస్తారు? విలియం హకిన్స్ అని ఆయన వస్తాడు. అలా వచ్చినప్పుడు ఏ ఇయర్ లో ఇండియాకి వచ్చాడంటే 1608లో. ఏ షిప్ లో అంటే హెక్టార్, ఎవరు వచ్చారంటే హకిన్స్. అయితే ఈయన ఎవరి యొక్క కోర్టుని సందర్శిస్తాడంటే జహంగీర్. మొఘల్ రూలర్ అయిన జహంగీర్ యొక్క పర్మిషన్ కోసం వస్తారు. కానీ సూరత్ లో ట్రేడ్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం జహంగీర్ పర్మిషన్ ఇవ్వడు. కానీ ఏ ఇయర్ లో వచ్చాడంటే ఆప్షన్ ఏ 1608. ఇవి దీనికి సంబంధించిన అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. మనం ఇందులో చూసినట్లయితే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లో ఇవన్నీ కూడా
డైరెక్ట్ గా అడిగిన క్వశ్చన్స్. కానీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే చాప్టర్ నుంచి మెయిన్ గా క్వశ్చన్స్ అనేది పోర్చుగీస్ గవర్నర్ జనరల్స్ గురించి, తర్వాత అరైవల్ ఆఫ్ ద యూరోపియన్స్ ఇన్ ద క్రొనలాజికల్ ఆర్డర్ గురించి మాత్రమే వస్తాయి. కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఇది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.